మాటలు వినాలని, కొంత సమయాన్ని దేవుడితో మనం గడపాలని ఆశపడి వస్తూ ఉంటాం. అందుకే యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి నిచ్చెదను. ఇక్కడ ఒక చివరి మాట ఉంది, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. లోకాన్ని ఆశ్రయించుకుంటా, బంధువులను ఆశ్రయించుకుంటా, మనుషులను ఆశ్రయించకుండా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. కనుకనే మనము ధన్యులుగా దేవుని దృష్టిలో ఎంచబడుతున్నాం. ప్రతి కుటుంబంలోని చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో శోధనలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి కుటుంబంలో వేదనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అయితే అసలు మనం ఎవరివి? చెప్పండి. మనం ఎవరికి చెప్పండి. ఎందుకు? ఒక మనిషిని కదా, ఒక మనుషులు మనం కదా. మనం ఎవరు అడిగితే ఎవరైనా సరే నేను పలానా వాళ్ళ తాలూకాను అని చెప్తాం. నేను పలానా వాళ్ళ కుమారునండి, పలానా వాళ్ళ భార్యనండి, పలానా వాళ్ళ భర్తనండి, పలానా గ్రామంలో నివసిస్తున్నానండి అంటుంటాం. ఇది మనకు ఒక ప్రూఫ్. మన ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు, మన ఓటు హక్కు ఒక ప్రూఫ్. అంటే మనం మనిషిగా జీవిస్తున్నాం కాబట్టి సమాజంలో మనుషుల్లో ఒక గుర్తింపు కావాలి. మనం ఎక్కడ ఉన్నాము, ఏ ప్రదేశంలో జీవిస్తున్నాము అన్నది ఒక గుర్తింపు కోసము మనకు ఒక అడ్రస్, అది ఒక ప్రూఫ్ మనకైతే. రెండవదిగా నువ్వెవరి తాలూకా అన్నది ఒకటి కావాలి. అందుకని మన తల్లిదండ్రుల పేరు చెప్తూ ఉంటారు. పలానా వారి అబ్బాయి, నేను మా అడ్రస్ ఇది, మేము అక్కడ ఉంటున్నామని చెప్తూ ఉంటాం. దేనికి చెప్తున్నామంటే మనం ఐడెంటిఫికేషన్ అవ్వాలి. వారికి మనం తెలియాలి, మనం ఎవరు అని మనకు తెలియాలి. కాబట్టి మనం చెప్పుకుంటాం ఈ మాటలు. మరి ఎక్కడి నుంచో మనం ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. వీళ్ళందరూ అంటే ఎవరంటే పాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా పైనుంచి వస్తున్నారు దేవుని ప్రార్థనగా చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్. మనం దేవుని యొక్క బిడ్డలు దేవుని మాటలు ఎందుకు వస్తుంటారు, దేవుని ప్రార్థన వస్తుంటారు, వారు పాటలు పాడుతుంటారు, రాత్రి అనక పగలనక దేవుడి సేవలో తిరుగుతుంటారు. మన కోసం ఒక మంచి మాటలు చెప్పుకుంటారు. మనకు ఒక గుర్తింపు, మనం ఎవరు ఇప్పుడు దేవుని బిడ్డలని. హల్లెలూయా. కీర్తన గ్రంథము 2:7 మాట ఒకసారి మనం చదువుకుందాము. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. చూడండి, మనం ఎవరో మనం చెప్పుకుంటాం, కానీ మన కొరకు దేవుడు చెప్తాడు ఏంటంటే నీవు నా కుమారుడివి. ఇప్పుడు మనము దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని కుమారులమై జీవిస్తున్నాము. కనుకనే అనేక వాళ్ళు మనం తప్పు చేసినా, పొరపాటు చేసినా దేవుడు మనల్ని క్షమించి, ప్రేమించి, ఆదరించే విషయంలో మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. అందుకే మనం విడిచిపెట్టడే, మనం దేవుని విడిచిపెట్టేస్తాం. మనకు కోపం వస్తే దేవుణ్ణి వదిలేస్తాం. భర్త మీదకి భార్య కోపం వస్తే ఆ రోజు మందిరాన్ని విడిచిపెడతాం. భార్య మీద భర్త కోపం వస్తే విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి వీధుల్లోకి వెళ్ళిపోయి తను నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కొంతమంది అయితే వదిలేసిపోతారు కొన్ని సంవత్సరాల వరకు, పట్టించుకోరు. భార్య అలా బ్రతుకుతుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు అని కూడా పట్టించుకోరు. కొంతమంది భర్తలు పట్టించుకోరు, కొంతమంది భార్యలు పట్టించుకోరు, కొంతమంది పిల్లలు పట్టించుకోరు, తల్లిదండ్రులు ఏమైపోతున్నారు అని. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఎప్పుడూ కూడా ఏదో స్వార్థముతోనో, ఈర్ష్యతోనో, అసూయతోనో బ్రతుకుతూ ఉంటాం. కానీ ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకం. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే అసలు మనం ఎవరిమి అన్నది మనకు అర్థం అవుతుంది. మనం ఎవరిని? దేవుని కుమారులని, దేవుని బిడ్డలమై ఉన్నాం. మరి దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకి నేర్పించిన బ్రతుకులో మనం బ్రతకాలా, లేకపోతే మనకు నచ్చిన బ్రతుకులో మనం బ్రతకాలా అనుకుంటే 99% మనకి నచ్చినట్టుగా బ్రతుకుతాం. 1% మాత్రం దేవుని నచ్చినట్టు బ్రతుకుతాం. అది కూడా కేవలం స్వార్థముతో మాత్రమే. హల్లెలూయా. కేవలము దేవుడు నాకు ఏదో చెయ్యాలి అని తపనతో,
దేవుడు నా సమస్యను పరిష్కరించాలి అనే ఆలోచనతో, దేవుడు నా బాధ నుంచి నివారణ చేయాలి అన్న ఆశతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ పరిపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం కలిగి మనం బ్రతుకుతాం. దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడివి, నీ చేత నేను ఏమైనా చేయించగలను, ఏదైనా చేయించగలను. ఆకాశమును తల క్రిందలుగా చేయించాడు దేవుడు భక్తుల చేత. ఏమా చేయించడం లేదా? గత వారం చెప్పుకున్నాం, యెహోవా చేత ఏం చేశాడు? 2 నక్షత్రాలను అక్కడ ఆఫ్ చేశాడు, సూర్యుడిని చంద్రుడిని. ఎవరి చేత? చదువుతుంది మానవుడి చేతనా కాదా? మరి ఎవరు ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుమా కాదా? అంత శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకునే విషయంలో మాత్రం మనం జారిపోతున్నాం, దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే నాది, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నా ఇల్లు, నా పని, నా పాటలు, నా స్వార్థము, నాది అనుకుంటూ మనము కాలయాపన చేసుకుంటూ వయస్సుని మించుకొని పోతున్నాం, దాటుకొని పోతున్నాం రోజు రోజుకి. ఒక దినం ఏడ్చే రోజు వస్తుంది, అది మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకంటాడు, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. నువ్వు ఒకరోజు ఏడుస్తావు. ఈరోజు నాది అని తపన చెందుతున్న నీవు ఒకరోజు ఏడుస్తావు. ఆ ఏడుపు నీకు రాకుండా ఉండడం కోసం నా యందు భయభక్తులు కలిగి జీవించు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏంటంటే, దేవుడు ఏదో విధంగా మనం చూస్తున్నాడు, కొద్దిపాటి చూపు మన మీద ఉంది కాబట్టి మనం బ్రతికున్నాం, లేకపోతే ఉండగలమా? చెప్పండి, ఉండగలమా? ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంటది, వేడి పెరుగుతుంటది ఎండాకాలంలో. అంటే ఇంచుమించు 47, 46, 45 ఈ రేంజ్లో వస్తుంటది. ఈ ఉష్ణోగ్రత 70% పెరిగింది అనుకోండి, ఆక్సిజన్ బంద్ అయిపోయి ఫస్ట్. 70 డిగ్రీలు కన్నా ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో ఉన్న తేమ, ఆక్సిజన్ చచ్చిపోయి మొత్తం అంతా కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ అయిపోయింది అనుకోండి, మనం బ్రతకం మనం చచ్చిపోతాం వెంటనే. ఒకసారి ఆలోచించండి, మురిగి కాలువ దగ్గర కూర్చొని 1 గంట మనం ఉండగలమా? ఆ వాసన భరించగలమా? అదంతా కార్బన్ డైఆక్సైడ్, విషవాయువు. మన దేహాన్ని అపరిశుద్ధంగా చేసే విషవాయువు, మన ప్రాణాన్ని తీసే విషవాయువు. కానీ ప్రకృతిలో దేవుడు మనకి ఒక మంచి వాయువుని ఇచ్చాడు, ఆక్సిజన్. మనం బ్రతకనందుకు, సజీవంగా జీవించినందుకు, ఆయన వెంబడించినందుకు, దేవుని యొక్క ఆయన జ్ఞానంతో, ఎంత జ్ఞానంతో మానవుని సృష్టి నిర్మాణం చేసాడో అది జ్ఞాపకం చేసుకోవడానికి. ఒక క్షణమైనా సరే నువ్వు ఆలోచించి నేను బ్రతుకుతున్నానంటే కేవలము దేవుడిచ్చిన ఈ మహా అద్భుతమైన ప్రకృతిని బట్టి అని ఆలోచించుకుంటే మనం ఎవరమో అర్థమవుతుంది. హల్లెలూయా. నాకు ఇల్లు ఉంది, నాకు బంగారం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు సిరి సంబంధాలు ఉన్నాయి, నాకు అందం ఉందని ఇవేవి నేను బ్రతికించవు. కానీ దేవుని యొక్క మహాకృప మాత్రమే నిన్ను నన్ను బ్రతికిస్తుంటారు. ఒక భక్తుడు తనకు నచ్చినట్టుగా జీవించాలనుకున్నాడట. దేవుని మాటను వ్యతిరేకించి, ఒకటే కాదు చదువు, చాలా మంది 2-3 భక్తులు బైబిల్లోని వ్యతిరేకంగా జీవించాలనుకున్నాడు. దేవుని మాట వినుకుంటా. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో ఇంకో మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. ఎవరట? నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడట. ఎలాగా? చదవమ్మా. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే నీవున్న శ్రమ నుంచి, నీవున్న బాధ నుంచి, నీవున్న సమస్య నుంచి నీకు విడుదల కలుగు చేసి ఉన్నాను. ఎందుకో తెలుసా? చదవమ్మా. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఎందుకదా? చెప్పండి, ఎందుకు? అసలు మనకి విమోచన ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? విడుదల ఎందుకు కలుగు చేస్తున్నాడు దేవుడు? మన బ్రతకనందుకు ఈ వాయువుని ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఆహారాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? అందమైన ప్రకృతిని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? జగదీష్ గారి కోసము, ఎవరిని? నాగా కోసము జగదీష్ గారిని సృష్టిలో దేవుడు నిర్మించేశాడు. కానీ వీరిద్దరూ ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. అందుకే మనం అంటే కొన్ని సందర్భంలో నా కోసమే దేవుడు నిన్ను
సృష్టించాడయ్యా అంటున్నాం. హల్లెలూయా. చూడండి అక్కడ, నా కోసమే దేవుడు నేను సృష్టించాడు అంటాం. ఈరోజు నీవు నేను కూడా ఎందుకు మన పాపాల నుంచి కానీ మన శాపాల నుంచి విడుదల పొందుతున్నాం అంటే ఆయన కుమారులై ఉన్నాం కాబట్టి, మనం కేవలం ఆయన కుమారులై ఉన్నాం కాబట్టి. మీ పిల్లలు మీరు విడిచిపెడతారా? చెప్పండి, విడిచిపెడతారా? వాళ్ళకి ఏ సమయం అంతా ఆకలేస్తుందో ఆహారం సిద్ధపాటు చేస్తుంది. ఏ సమయం అంతా స్నానం చేయించాలో ఆ సమయం అంతా స్నానం చేస్తుంటారు. ఏ సమయం అంతా స్కూల్కి పంపించాలో ఆ సమయం అంతా స్కూల్కి పంపిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రణాళిక. మీ పిల్లల పట్ల ఇది ఒక ప్రణాళిక. దేవునికి కూడా ఒక ప్రణాళిక మన పట్టినంటే, నువ్వు ఏ సమయంలో నీకు ఏది కావాలో అది తెలుసు. కానీ నువ్వు చేయవలసిందంతా నువ్వు దేవుని అంటి పెట్టుకుని జీవిస్తున్నావా లేదా? దేవుని నిబంధన మీద ఆధారపడి జీవిస్తున్నావా లేదా? దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించి విని ఆయన వాక్యానుసారమైన జీవితంలో నువ్వు ఉన్నావా లేదా అన్నది ఆయన కావాలి. హల్లెలూయా. మన పిల్లలు కూడా మన మాట వినకపోతే మనం కొడతాం, తిడతాం. కానీ మనము దేవుని మాట వినకపోతే మనం కొట్టుడు పాపం ఆయన ఏమి అంటే విడిచిపెడతారు కొన్నాళ్ళు. సరే, నీ ఇష్టమే, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించు, పోన్లే. ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు నన్ను తెలుసుకుంటావు. ఆ రోజు నేను ప్రేమిస్తాను, ఆ రోజు నేను ఆదరిస్తాను, ఆ రోజు ఎవ్వరు వద్దని నువ్వు నా దగ్గరికి వస్తావు, ఆ రోజు నేను నిన్ను ఆదుకుంటాను. ప్రసంగిలో ఒక మాట ఉంది, లాస్ట్ అధ్యాయంలో చూడండి. ఓ యవనుడా, యవన కాలం ముందు తినుము త్రాగుము, యవనుడా యవన కాలం ముందు సంతోషపడు, యవన కాలం ముందు నీ హృదయమును సంతుష్టిగా ఉన్న నీవు నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నీకు తీర్పులకు తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. హల్లెలూయా. విడిచిపెడతాడు దేవుడు. మీ నోటితో మాట్లాడే మాటల గురించి దేవుడు మిమ్మల్ని కొన్నాళ్ళు విడిచిపెడతాడు. ఒక్క దినములోని 6 దినములు మన కోసం శ్రేష్టంగా సృష్టి నిర్మించే దేవుడు ఒక్క సెకండ్లో మనం చనిపోయగలుగుతారా? చెప్పండి. ఒక అవివేకమైన వ్యక్తి మాట్లాడుతున్నాడు సిలువలో మరణించినప్పుడు, ఏలబడి ఉన్నప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నీవు నేను రక్షించుకొని దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించవచ్చు కదా అంటున్నాడు. ఒక అవివేకి. చూడండి, ఇంత నిర్మాణం చేసిన వాడు, ఇంత జనాంగాలను పోషిస్తున్నవాడు, ఇంత ప్రకృతిని ఇచ్చిన వాడు ఒక్క క్షణము మనల్ని మరణించేలా చేయలేడా? చేయగలడు. ఎందుకంటే ఆయనకి మనం కావాలి, కానీ మనకి ఆయన అవసరం. ఆయనకి మనం కావాలి, దేవునికి మనం కావాలి, కానీ మనకి ఆయన అవసరం లేదు. మన తిండి కోసమో మన బట్ట కోసం మనం ప్రయాసపడుతుంటాం. దేవుడు నీ కోసం నా కోసం ప్రయాసపడుతున్నాడు. నువ్వు కావాలి, నువ్వు చిన్న పిల్లలమైనా కావాలి, వయసులో ఉన్నవాళ్ళమైనా కావాలి, ఎవరిలో ఉన్నవాళ్ళమైనా కావాలి, ముసలితనం వచ్చి చనిపోయే సమయం అందైనా సరే నువ్వు నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, ఎందుకంటే నువ్వు నా సొత్తు. ఈ తల్లి గర్భములో రూపించిన వాడిని నేనే. నా కోసమే నా పరిచర్య చేయాలని, నా మాటలు చెప్పాలని, నా గురించి అందరికీ తెలియచేయాలని, చెడు మార్గము నడిచి వారిని రక్షించాలని నేను నిన్ను కన్నా. నా కుమారుడా, నన్ను విడిచిపెట్టడం నువ్వు ఇష్టపడుతున్నావు, నేను ఇష్టపడట్లేదు. నీ వయసు కొద్దిగా నచ్చినట్టుగా ప్రవర్తించే విషయంలో నువ్వు జీవిస్తూ ఉంటావు. నా భార్య అంటావు, పిల్లలు అంటావు, సంపాదన అంటావు, ఎన్నో రోజులను మర్చిపోయి తిరుగుతూనే ఉంటావు. అయినా నువ్వు కావాలి, ఎందుకంటే నువ్వు నా సొత్తు, నువ్వు నా సొత్తు. నేను కన్నాను ఆయన, నేను కనకపోతే నువ్వేమైతే వాడు. అందుకే నువ్వు నాకు కావాలి. అందుకే నువ్వు ఎలాగ ప్రవర్తించినా నేను క్షమిస్తున్నాను తప్ప నేను శిక్షించట్లేదు. నీకు నచ్చినట్టు ఎలాగ జీవిద్దాం అనుకున్నా సరే నిన్ను క్షమిస్తున్నాను తప్ప నిన్ను బాధపడట్లేదు. సరే, ఒకరోజు తెలుసుకుంటావు కదా నా గురించి. ఆ తెలుసుకున్న రోజునే నీ పక్కనే ఉంటాను, పిలవగానే పలుకు. కానీ నన్ను మర్చి లోకాన్ని వెంబడిస్తున్నావు కదా,
అని అనుక్షణము బాధతో బాధపడుతున్న దేవుడు మాట్లాడే మాట. ఎవరు మాట? మనము ఆయన కుమారుడు. ఎంత ధైర్యంగా, ఎంత ఖర్చుతో మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి. నిజంగా ఆయన కుమారులను పిలిపించబడడానికి కూడా మన అర్హులు కాదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సదా కొన్ని వేల కోట్ల దేవతలతో అనుక్షణము స్తుతించబడుతున్న ఆయనకు ఆ దేవతలు కూడా అంటలేదు మీరు నా కుమారులని అంటున్నాడైనా. పరిచయం చేసేవారు మాత్రమే అంటున్నాడైనా. దేవుని సందేశం అక్కడికి తీసుకెళ్ళి మన కోసం, ప్రత్యేకంగా మన కోసం ఆ దేవతలను కూడా పరిచయం చేసేవాళ్ళు మన కావదలు వచ్చే గొప్ప దేవుడు. నా దూత మీకు కావలి ఉన్నట్టున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకని చెప్పండి, మనం ఎవరు చెప్పండి, చెప్పగలమా? గుండె మీద చేసుకుని దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను చెప్పగలమా? దేవుని బిడ్డలా మనం బ్రతకగలుగుతున్నామా? దేవుని నిబంధనలు కట్టుబడి జీవించగలుగుతున్నామా? ఆయన అంటాడు, అయినారు నా కుమారుడు, పాపం చేస్తున్నావు కదా, పాపం చేత లోకమంతని చెప్తాను. నిన్ను ద్వేషిస్తారు, నిన్ను దూషిస్తారు, కొడతారు, నిందలు వేస్తారు. వీళ్ళందరూ ఫలానా వాడు అంటారు, దొంగ అంటారు, వ్యభిచారం అంటాడు, గోండ అంటాడు. అయినా నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నా, నేను నిన్ను మార్చుకుంటాను. హల్లెలూయా. భర్త మీద కోపం వస్తే భార్య విడిచిపెట్టి పోతకని మార్చుకునే ప్రయత్నంలో ఉండడు. భార్య మీద కోపం వస్తే భర్త విడిచిపెట్టి పోతకని మార్చుకునే ప్రయత్నంలో ఉండడు. తల్లిదండ్రుల మీద కోపం వస్తే పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ మార్చుకునే ప్రయత్నంలో ఉండడు. కానీ దేవాది దేవుడు అనుక్షణము నీ పక్కన కాపలా కాస్తూ ఎప్పుడు నాకు దొరుకుతావో, ఎప్పుడు మార్చుకుందామని చూస్తున్నాడు దేవుడు నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. చెప్పండి కొన్ని దేవుడు మాయపడుతున్నామా? హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనల్ని, ఆయన బిడ్డలమైన మనల్ని మార్చుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. వాక్యము ద్వారా మార్చుకుంటున్నాడు, మాటల ద్వారా మార్చుకుంటున్నాడు, ప్రవర్తన ద్వారా మార్చుకుంటున్నాడు. అనుక్షణం మనం మార్చుకొని ఆయన కుమారులుగా లోకానికి చాటి చెప్పేవాడిగా, లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానము కలిగిన వాడుగా నిన్ను చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుడు. అటువంటి దేవుని మాట విడిచిపెట్టి మనం జీవిస్తే మన పరిస్థితి గొప్ప గొప్ప భక్తుల కంటే దరిద్రంగా ఉంటుంది. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు బైబిల్లో, శ్రేష్టమైన భక్తులు. నేను నాకు పెళ్ళిలో ఒక పాట పాడారు, మీకు విన్నారు లేదా? యో 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 యోనా పారిపోకరా చిటి కన్నా. ఎంత ఇష్టం తెలుసండి యవనంటే దేవుడికి, ఎంత ఇష్టం తెలుసా? ఇవనే కాదు, మనమన్నంత ఇష్టము. ఎంత ప్రేమ అంటే ఆయనకి. నువ్వు బ్రతుకు తిరుమలని కృపా క్షేమములని కాపాడని ఆశపడుతున్న దేవుడికి ఎంత ప్రేమని, పిచ్చి ప్రేమ మనం అంటే ఆయనకి. ఎంత ప్రేమ చూడండి. అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన మరణ సాదృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చాలా ఆశ్చర్యంగా ఉంటారు. ఒక దెబ్బ కొడితేనే 10 దెబ్బలు కొట్టాలని ఆలోచిస్తుంటాం మనం. ముళ్ళ కింద పెడితే మీకోసం నేను భరిస్తాను. మొక్కు మీద ఉమ్మేస్తే అది నువ్వు బాగోలేదని తెలుసుకుంటాను అక్కడే. తీపి మీద కోడాలతో చీల్చి వేస్తుంటే నా బిడ్డల కోసం భరిస్తాను, మోస్తాను అక్కడ. చివరికి చేతులతో అత్తుకుని ప్రేమించి తన గుండెల మీద తీసుకుందాం అనుకున్న వారికి చేతుల్లో కూడా గాయాలు తీస్తే నా బిడ్డల కోసం ఎంతైనా భరిస్తాను, వాళ్ళ కోసం ఎంతైనా భరిస్తాను. ఎంత గొప్ప దేవుడు ఉన్నారా మనకి? ఎవరన్నా మన భర్త అంత ప్రేమిస్తుందా? మన భార్య అంత ప్రేమిస్తుందా? చెప్పండి. ఆయన నువ్వు నా కుమారుడు. యోనా గారు చదువుకుందాం. మొదటి అధ్యాయం 1 నుంచి 10 వచనాలు త్వరగా చదువుకుందాం. దేవుని మాటలు చెప్పాలని చాలా ఆశగా ఉంది, కానీ మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నాకు ఆకలేదు, నాకు తప్పు కూడా వేయదు. ఎందుకు తెలుసా? ఆయన మాటలు మాట్లాడుతున్న కడుపు నిండిపోతుంటారు.
ఆయన మాటలు సారాంశం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంటది. 3 పూట్ల మాంసం తిన్నాకంటే బలంగా ఉంటుంది. కానీ మీరు నీరసం అయిపోతారేమో, పిల్లలు ఆకలితో ఉన్నారేమో అని భయపడి వాక్యాన్ని కూడా కుదించుకొని పోతున్నాను. హల్లెలూయా. మాట్లాడడానికి సమయం కూడా దొరకట్లేదు. ఆలోచించండి, దేవుని మాటలు విన్నందుకు మీకు, చెప్పడానికి నాకు కూడా సమయం దొరకలేదు పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఉన్న కొద్దిపాటి సమయం మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానముతో దేవుని మాటలు వినండి. చదువు వాక్యాన్ని. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ఇక్కడ ప్రకటించాను. నీకు వచ్చే సమస్య గురించి ముందుగా చెప్పాలి. నువ్వు పడుతున్న బాధల నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క మాటలు తెలియచేయాలి, దేవుని ప్రేమను పంచాలి. సోదరి పాడుతూ తన బాధలో కన్నీరు కారుస్తుంది. చూడండి, దేవుని ప్రేమను పాటల్లో పంచుతుంది. మీకు ఎలాగా దేవుని ప్రేమను పంచాలి మనం? అంత అద్భుతమైన దేవుడు. దేవుని మాటలు చెప్పు, ఇంకా పట్టణంతో దుర్గతి వచ్చేస్తుంది, పాడైపోతున్నారు. ఒకరి మాట ఒకరు వినట్లేదు, నాశనం అయిపోతుంది పట్టణం అంతా నాశనం అయ్యే నాకు ఇష్టం కాదు. యోనా నువ్వు ఒక్కడే నాకు కాదు, ఆ పట్టణంలో ఉన్న వారందరూ కావాలి. హల్లెలూయా. నశించిపోతున్న వారందరూ నాకు కావాలి. వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు వెలిగించబడాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నువ్వు ఒక్కడివే నా బిడ్డవు కాదు నాయన, వాళ్ళందరూ నా బిడ్డలు. యెహోవా దేవుడు మాట్లాడుతుంటే ప్రకటించండి, చెప్పండి. దేవుని మాటలంటే నన్ను కొట్టేస్తారేమో, వాళ్ళని చంపేస్తారేమో, నేను చచ్చిపోతానేమో అని భయపడి పారిపోయాడు. వదిలేశాడా దేవుడు? వదిలేడా? విడిచిపెట్టాడా? చెప్పండి. నినివే మహాపట్టణస్తులు విడిచిపెట్టాడా, లేకపోతే యోనాని విడిచిపెట్టాడా? ఇద్దరిని విడిచిపెట్టలేదు. చూడండి, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తినే, ఏ వ్యక్తి పారిపోయాడో ఆ వ్యక్తినే సరిచేసి మళ్ళీ నినివే మహాపట్టణానికి వెళ్ళి అద్భుత కార్యములు చేసేవాడిగా, వాడితోనే దేవుని సువార్త ప్రకటించేవాడిగా నిలబెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. నీవు నేను ఎన్నిసార్లు పారిపోదామన్నా, ఎన్నిసార్లు తప్పిపోదామన్నా విడిచిపెట్టడు. ఎందుకంటే మనం ఆయన సొత్తు అయి ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాం. మనం కనుకనే మనం విడిచిపెట్టదు. నేను ఇష్టపడడు. నువ్వు విడిచిపెడతావు, నీ వ్యసనం కోసం విడిచిపెడతావు, తాగడం కోసం విడిచిపెడతావు, తినడం కోసం విడిచిపెడతావు, దొంగతనం విడిచిపెడతావు, గొడవల కోసం విడిచిపెడతావు, అన్నిటికీ విడిచిపెడతావు. కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు, నేను హత్తుకుంటాడు. పాతాళ గర్భంలోకి వెళ్ళిన అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళ లోకంకి వెళ్ళిన అక్కడ నువ్వు ఉన్నావు, ఆకాశ మండలం చూసినా అక్కడ నువ్వు ఉన్నావు. యోబు గ్రంథంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఎక్కడన్నా ఉన్నాడు ఆయన. మనం పాతాల్లోకి వెళ్ళిపోతే అక్కడ లేదు అనుకుంటాం, మనం ఉన్నాడు అక్కడ కూడా మనం బాధపడుతూనే చూస్తారు మనల్ని. ఎందుకంటే ఎన్నో మార్లు నా బిడ్డలకి దేవుని వాక్యాన్ని అందరూ ప్రకటించినప్పుడు వినలేదురా. మీ కాలిపోతున్న దేహాన్ని చూసి, మీ ఏడుపుని చూసి ఆయన బాధపడుతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డలు ఎంత నలిగిపోయారు, ఎలాగ ఈ ఉపద్రవంలో పడిపోయి కలిసి ఉన్నవారు నన్ను రక్షించుకోవాలని నీలాంటి తనలో నీలాంటి దేవుడు ఎందుకుంటే నాకు వద్దు దేవుడా, నీ పని కంటే నా పనే ముఖ్యమని నువ్వు నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నవారు నరకంలో తీసుకెళ్ళిపోతున్నావు. చెప్పండి, నరకంలో పడిపోయిన వాళ్ళ గురించి, పడిన వాళ్ళ గురించి ఎవరికి ఏడుస్తున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులా, అన్నదమ్ములా, అక్క చెల్లిలా? చెప్పండి. నరకంలో పడినోడు ఏడుపు కంటే ఎక్కువ ఏడుపు ఎవరికి తెలుసా? దేవునికి ఉంది. ఎందుకంటే నా కుమారుడు, నా బిడ్డ నశించిపోయాడు.
ఎన్నో మార్లు కాపాడులో ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా మాట వినుకుంటా లాస్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దొరకలోకి వెళ్ళిపోయాడు, అగ్నిగుండంలో పడిపోయాడు, మలమల మాడిపోతున్నాడు. ఎక్కువ ఎవరు బాధపడుతున్నారు? దేవుడే బాధపడు. మనం చచ్చిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళినంత వారికి ఏడుపులు ఉంటాయి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భార్య అయితే 3 రోజులు 4 రోజులు వారం రోజుల వరకు గుర్తు చేసుకుంటూ, నా భర్త ఉంటే కాయగూరలు తెచ్చేవాడు, నా భర్త ఉంటే భోజనం తెచ్చేవాడు, నా భర్త ఉంటే చికెన్ తెచ్చేవాడు, నా భర్త ఉంటే బట్టలు కొనేవాడు, నా భర్త ఉంటే బంగారం కొనేవాడు అనుకుంటుంది. 7 రోజులు అయితే 11 రోజులు స్మారకుడికి అయిపోయిన తర్వాత ఆ ఫోటో అక్కడ పెట్టేస్తారు. తర్వాత భర్త లేదు కదా, ఇప్పుడు నేను ఒంటరిని అయిపోయాను, నేను కూడా ఇప్పుడు కష్టపడతాను అని పనికి వెళ్ళిపోయి అది పిల్లలను పోషించుకుంటూ దేవుడికి దగ్గర అవుతూ నన్ను మర్చిపోయి జీవిస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరంట బతికినంత కాలం నీతో ఉండి చచ్చిపోయిన తర్వాత కూడా నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికినంతమే కాలమే కాదు, కానీ మరణించిన తర్వాత కూడా నువ్వే నాకు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. యోనా అతి మూర్ఖంగా ఆలోచించి తర్షీష్కి పారిపోతే యోనాకు ఒక్కసారి నీ కష్టానికి అర్థమవుతుందని 1 by 1 3 కష్టాలు దేవుడు యోనాకు కలుగజేశాడు. ఇది తెలుసండి, తెలుసుకోవాలి. మన కష్టం వెనకతల దేవుని యొక్క ఆలోచనలను గ్రహించాలి. మన బాధ వెనకతల దేవుని ఆలోచనలను గ్రహించాలి. మన సమస్య వెనకతల దేవుని ప్రణాళిక ఉందని మనం గ్రహించాలి. మనం గ్రహించము. దేవుణ్ణి నేను చూసాడా అంటూ ఉంటాం. ఏమమ్మా కొంచెం పని ఉంది ఈరోజు చెప్పండి మీకు. మన ప్రణాళిక వెనకతలో దేవుని ప్రణాళిక ఎంత ఉంది? నీ సమస్య వెనకతలో దేవుని ప్రణాళిక ఉంది. ఈ బాధ వెనకతలో దేవుని ప్రణాళిక ఉంది. అది గ్రహించే ఆలోచన మనం కలిగి ఉండాలి. యోనా గ్రహించలేదు. ఆయన ప్రణాళిక నా మీద ఉంది, నా మీద ఆయన ఆలోచన ఉంది. కలిగినే దేవుడు నాకు ప్రత్యేకంగా వచ్చేప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళు అని. అయినా సరే దేవుని మాట కూడా వినకుండా నాకు నచ్చినగా నేను జీవిస్తానని వేరే మార్గాన్ని అనుసరించగానే ముందుగా ఓడలో కూర్చుంటే ఓడలో ఉన్న వారందరికీ ఇబ్బంది కలిగింది. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని పోషించగల సమర్థుడు భార్య కానీ భర్త కానీ తప్పుతో పట్టినప్పుడు, తప్పుడు ఆలోచనతో జీవించినప్పుడు కుటుంబంలో అందరికీ బాధే ఉంటుంది. అలాగే యోనాను బట్టి ఆ నావలో ఉన్న వారందరికీ బాధే. ఈవెన్ కెప్టెన్ తో సహా, నావ నడిపే ఒక ప్రధానమైన అధికారితో సహా. అంటే మన వల్ల మన తల్లిదండ్రులు, మన వల్ల మన దేవునికి చూడండి అందరికీ బాధ. ఈ బాధ పోవాలంటే నేనే సరి చేసుకోవాలి. నా వల్ల ఈ సమస్య వచ్చింది, దాని ముందు సముద్రంలో పాడేదన్నాడంటే వ్యక్తి యోనాన్ని సముద్రంలో పారేసిన పెను తుఫాను ఆగిపోయింది. ఫస్ట్ అలలు ఆగిపోయాయి, పెను తుఫాను ఆగిపోయింది, అలలు ఆగిపోయి సముద్రంలో ఉన్న బాధ స్థిరమైన స్థానానికి వచ్చింది. స్థిరమైన స్థానానికి వచ్చింది. బాడలో ఉన్న వారందరూ భయపడిపోయారట. దేవుణ్ణి చూసి హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు అని ఆశ్చర్యపోయాడు. ఈ సముద్రంలో పడబోయబడ్డ యోనా చచ్చిపోవాలా బ్రతకాలా? చెప్పండి. చచ్చిపోవాలి కదా. మనం చచ్చిపోవడం దేవుడికి ఇష్టమా, బ్రతకడం ఇష్టమా? ఎప్పుడు కూడా దేవునికి మనం చచ్చిపోవడం ఇష్టం ఉండదు. నా మీద కోపం వస్తే మా అమ్మ చచ్చిపోయినా బాగుంది అంటారు. నా మీద ఇరిగిపోయిన కోపం వస్తే పోతే బాగుంది అంటారు. కానీ దేవుడు ఎప్పుడు అంటాడు, ఇది మారితే బాగుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇది బ్రతికి బాగుపడితే బాగుంటాడు దేవుడు. ఈ సమాజంలో మంచి ప్రధాన స్థానంలో ఉంటే బాగుంటాడు దేవుడు. కానీ చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నేను మా పట్ల చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. దుర్గతి పాలవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే యోనాని రక్షించడానికి మేనాకి ఆజ్ఞ చేసేట. మేనా అంటే తెలుసా మీకు? యోనాను రక్షించడానికి మేనాకి ఆజ్ఞ జారీ చేసేదట. యోనా కొద్ది క్షణాల్లో మేనా నీటిలో పడతాడు,
అని జాగ్రత్తగా నీ పిల్లలను కడుపులో ఎలా దాచుకుంటావో, ఏంటి నిన్ను సృష్టించిన వాడిని నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా కడుపులో దాచుకోవాలన్నాడు. నేను పడినప్పుడు అనుకుంటాం చేప దొరికినట్టు 3 ముక్కల కింద వేసి మింగేస్తాం చేప. కానీ దేవుని ఆజ్ఞకు భయపడింది చేప. చూడండి, సృష్టి నిర్మాణంలో ఒకసారి ఆలోచించుకోండి. 6 దినముల నిర్మాణంలో దేవుడు మానవుని నిర్మించినప్పుడు ఒక మాట చెప్పాడు, తెలుసా? ఈ సమస్త అన్నింటి మీద అధికారం మీకు ఇచ్చాను, వాటిని వేలండి పరిపాలించని చెప్పాడు దేవుడు. పరిపాలించి ఫలించి అభివృద్ధి చెందని చెప్పాడు. అవి మనం తినేసేలా తయారయ్యే రోజు. పాముకు భయపడతాం, తేలికి భయపడతాం, చెర్రికి భయపడతాం, అన్ని మృగాలకు భయపడతాం, కానీ దేవునికే భయపడము. ఎవరికి భయపడం? దేవునికి భయపడము. ఎక్కడ భయపడుతున్నావా? చూడండి, ఒక జైల్లో కూర్చునే వ్యక్తి, ఒక అద్భుతమైన భక్తుడు ఆ యొక్క జైల్లో బంధించబడి, కటకటాల మధ్యలో బంధించబడి అక్కడ మధ్యలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. వీడు బ్రతుకుంటే ఎలగబడట్లేదు, వీడికి సింహాలకి ఆహారం ఇద్దామని కొన్ని సింహాలని ఆ జైల్లోకి ప్రవేశించేలా చేశాడు రాజు. ఆ జైల్లోకి వెళ్ళిన సింహాలు ఏం చేసి తెలుసా? ఆ భక్తుడు ఎవరో దానియేలు గారు. ఎవరు మా భక్తుడు? దానియేలు గారు. ఏంటి? ఆ దానియేలు గారు దేవునికి ప్రార్థించడం చూసి ఈ సింహాలు అనుకున్నాయట, ఇతను ఎవరో కాదు, దేవుని కుమారుడు, అంటే యాజ్ దేవుడితో సమానమైన వాడు. కనుక ఇతన్ని మనం ఏం చేయలేం, చెయ్యకూడదు కూడా. ఎందుకంటే ఈయన దేవుని సృష్టిలో ఒక పాత్రగా ఎన్నుకున్నవాడు, ఈయన దేవుని పని చేయవాడు ఈయన. కనుక ఈయన మనం చేసే అధికారం మనకు లేదు. మన దేవుడు మనకి జారీ చేస్తే తప్ప, ఆజ్ఞిస్తే తప్ప మనం ఏం తినకూడదు అని ఒకదానికి ఒక మొఖం చూసుకుని దానితో పాటు మోగరించి ప్రార్థన చేసుకుని అయిపోతాం. రాజుకి అక్కడ ఉన్న వారందరికీ ఏమైంది? భారీ డైలాగ్ కొడతారు కదా, మైండ్ బ్లాక్ అయింది. మైండ్ బ్లాక్ అయింది వాళ్ళకి. ఏంటి? అడవి మృగాలు తీసుకొచ్చి, అడవికే రాజు లాంటి సింహాలు తీసుకొచ్చి ఆ గృహంలోకి పంపిస్తే ఏమి అంటే దానియేలుని, దేవుడు ఎంత గొప్పోడయ్యా, ఈ దేవుడు ఎంత గొప్పోడయ్యా. అటువంటి దేవునికి భయపడకుండా, దేవుని మాటకు భయపడకుండా మన ఇష్టానుసారిగా మనం జీవిస్తున్నామే. దేనికైతే చచ్చిపోవా? ఎందుకని? దేవునికి భయపడలేదు మనం. ఒక కర్రను తీసుకొచ్చి దేవుడు ఎవరికి మోసే నీ చేతిలో ఉన్నని చెప్పి కర్ర దాని నేల పడితే అది పోమన్నట. దేవుని మందిరంలో ఉన్నని చెప్పి మీరు పరిశుద్ధులు, బయటికి వెళ్తే విషసర్పాలు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. విషము విరిచావులే, పాపము కడిగావులే. విషము విరిచావులే, పాపము కడిగావులే. అరచేతులలో నన్ను చెక్కుకున్నావులే, అరచేతులలో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం. హల్లెలూయా. అది కాదు, నడినెత్తి వరకు విషముతోనే మనం ఉంటున్నాం. చూడండి, పాములు ఎక్కడ తొక్కి చంపాడు తెలుసా? ఆదికాండంలోని ఏమన్నాడట? నీ మడముతో దాన్ని తొక్కెదవు అన్నాడు. కానీ దాన్ని బుర్రతో మనం వేసేస్తుంది. ఏం చేస్తుంది? ఎందుకని చెప్పండి? దేనికని? పాము కూడా మనం చంపే అధికారం దానికి లేదు. భయపడుతుంది మనం చూసి, కానీ అది చంపేస్తుంది. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే కేవలం ఏంటంటే దేవుని మీద నువ్వు భయభక్తులు లేకుండా జీవిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తే సింహము నిన్నేమి చేయదు, ఇంత కోర్ల గల సర్పము కూడా నిన్నేమి చేయలేదు. తిమింగలు మింగేసింది, మామూలు చేప కాదు. ఏమన్నా ఎక్కడ దాచుకుంది? గర్భములో దాచుకుంది.
ఎన్ని రోజులు చెప్పండి? 3 దినములు దాచుకుని అంటున్నట్ట, ప్రభువా ఈ పాపిష్టం నేను మోస్తున్నానా? ఇది ఈ ఘోరమైన దుష్ట ఆలోచన కలవాడిని నేను మోస్తున్నానా? చాలా మంది మనం తిడుతూ ఉంటారమ్మా, మనలో కోపం వచ్చాడు, ఒరే ఈ భూమికి బరువైపోయేవారు దరిద్రుడా, ఎప్పుడు పోతావారు అంటారు. ఆ భూమికి పోతుంది. ప్రభు ఎంత భరిస్తున్నాడు తెలుసా మన కోసం? ఎంత భరిస్తున్నాడంటే తన వేదన మన కోసం, తన బాధ మన కోసం, తన తపన మన కోసం, తన ఆలోచన మన కోసం భరించి ఓర్చుకొని 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 నేను మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరు, ఆ గర్భంలో దాచుకున్న వాడిని ఆ గర్భంలోకి ఎదిన తర్వాత మొదలు పెడుతున్నాడట. అయ్యా పాతాల గర్భంలోనే ఉన్నాడంటే అది మరి చేప కడుపులో మళ్ళీ ఉన్నాడట. ఇంకా అంధకారం చదండి, నాచు వాసన లోపల గర్భంలో అది ఇది తిన్న చేప కడుపులో ఉన్న యోనాకి ఎటువంటి దుర్గతి పట్టిందో. ఇన్ని కష్టాలు మన లోకంలో ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదే. ఆలోచించుకోండి. మనం కూడా యోనాలాగే చేప గర్భంలో ఉన్నాం. లోకం అనే పాపంలో మునిగిపోతున్నాం. పాపిష్టి దృశ్యాలు, పాపపు చూపులు, పాపపు మాటలు, పాపపు బాధలు. మరి మంచి మాటలు విన్నంత ఆసక్తి చూపించాము, చెడ్డ మాటలకైతే చెవులు ఎక్కేస్తాం. ఏమన్నారే అమ్మా, నా గురించి చెప్పిందా? ఈ దేవుడి గురించి చెప్పిందా అని అడగరు. నా గురించి చెప్పిందా? నేను అయ్యమ్మ గొప్పదేటి, అయ్యమ్మ నీతి మంత్రాలు ఏంటి, అది గొప్పడేటి, ఇక్కడ మాట్లాడుతూ నాకు బాధ కనపడుతుంది. ఇవి విన్నందుకైతే గంటల తరబడి వింటా. మీకు దేవుడు మంచి ఓపెన్ ఇచ్చాడు. నా మాటలేదు, దేవుడు మాట్లాడినందుకు ఏమో అయ్యమ్మ పారిపోయి పని ఉందట. దేవుని పనికంటే పని ముగిపోయింది. కష్టాలు రావు వస్తాయా? దేవుడు కష్టాలు పెట్టనని చెప్పారు. మనకి ఏమన్నా పెడతానున్నాడు. ఏమన్నట, కష్టాలు పెట్టిన ఆయన కోరుకోవాలి. అయ్యా నాకు ఇల్లు, ఏసీ, మంచి మంచం ఇయ్యు, ఒక 1,00,000 రూపాయలు పరుపునియ్యు. ఏంటి పడుకుంటే ఎవరు వచ్చి కూర్చున్నా అబ్బాయి ఎంత బాగుందో అనే పరుపుని అనకూడదు మనం. అయ్యా కూర్చుంటే గుచ్చుకోవాలకు కూర్చోకూడదయ్యా, నేను మోకాల మీద నుంచోనే ఉండాలి ఎప్పుడు నీ సన్నిధిని అనుకోని ప్రార్థన చేసుకోవాలి మనం. కూర్చుంటే నాకు నిద్ర వస్తుందయ్యా, కడుపు నిండితే నాకు నిద్ర వస్తుందయ్యా, కొద్దిగా పెట్టి జ్ఞాపకం ఉంటావా అని కోరుకోవాలి. దేవుడు సుఖాన్ని కోరుకో దయచేసినాడు. నేను సుఖాన్ని కోరుకున్నాను, డబ్బు సంపాదించాలి, సుఖాన్ని కోరుకున్నాను, సంపాదించాను, నష్టపోయాను, ఆరోగ్యం పాడు చేసుకున్నాను, చివరికి నా అవయాన్ని కోల్పోయాను. ఈరోజు మీకు అందరికీ చేతులకి బతిమాలనుకుంటున్నాను. మీకు తెలుసా, సుఖం వద్దు మనకి. దేవుళ్ళలో సుఖం కావాలి మనకి, ఆత్మీయమైన సుఖం కావాలి మనకి. మన ఆత్మను మనం రక్షించుకుందాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, నలిగిపోయిన ఆత్మను రక్షిద్దాం. మనం చాలా మంది లోకంలో పాడైపోయిన వాళ్ళందరినీ రక్షించుకుందాం. దేవుడికి అప్పచెప్తాం, ప్రభువా ఈ నీ దగ్గర తీసుకురావాలనుకుంటున్నాం, అయ్యా నువ్వు మాకు సహాయం చెయ్యి, అది మా మాట వినేదానికి సహాయం చెయ్యి, అలా ఆదరించాలి, ఎలాగ ఆదరించాలి మాకు నేర్పించు ప్రభువా అని మోసాడుతాం. దేవుడు అడుగుతాం. పాతాల గర్భంలో చేప కడుపులో ఉన్న యోనా ఒక్కసారి అడిగాడు, యెహోవా ఏంటయ్యా నాకు ఈ దొరికదన్నాడట. ఒక్కసారి నన్ను పడేబాయి తీసుకొచ్చి ఒడ్డుని పడవేసింది. మళ్ళీ పోకమే దేనికట, ఒక చెట్టు నీడ దగ్గరికి వెళ్ళి సొర చెట్టు నీడ దగ్గర కూర్చొని, ఎండ కాస్తుంది, మెట్ట మధ్యాహ్నం ఎండ. ఆ ఎండకు భయపడి తట్టుకోలేక నా ప్రాణము పోయినా పర్వాలేదు, ఈ చెట్టు కూడా నాకు నీడనివ్వలేకపోయినా బాధపడుతున్నాడట. అదే మాట యేసుప్రభువు కూడా మాట్లాడింది. అవునా? అంజూరపు చెట్టు దగ్గర కూర్చొని ఏమన్నాడట, ఏమన్నా యేసుప్రభువు చెప్పండి. చెట్టు దగ్గర కూర్చొని నువ్వు కూడా ఫలించే కాలంలో ఫలించకపోతే నువ్వు కూడా వేస్ట్ అన్నదైనా, అంటే చెత్తతో సమానం. మనము దేవుని విషయంలో ఫలించే సమయాన్ని ఫలించకపోతే, వయసులో ఉన్నప్పుడు దేవునికి ఉపయోగపడకపోతే నువ్వు నేను వేస్ట్, ఈ తుడిచిపెట్టిన చెత్త వంటి వారిగా దేవుడు మనం చూస్తాం. ఫలించాలి దేవుని విషయంలో. ఎలా ఫలించాలి? ప్రార్థనలో ఫలించు, వాక్యంలో ఫలించు, ఆశీర్వాదంలో ఫలించు, అనేక మందికి ఫలించేవాడు అని ఉండు, ఫలింపచేయి వాళ్ళందరినీ కూడా అన్న దేవుడు ఆలోచన విడిచిపెట్టి మనం జీవిద్దామా?
చూడండి, మళ్ళీ మొరపెట్టాడు దేవుడు. యోనా మొరపెట్టాడు దేవుడు. యోనాని రక్షించాడు, నేనేవో పంపించాడు, నేనేవో ప్రాంతస్తులందరికీ రక్షణ కలుగు చేశాడు. కానీ ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు నేనేవో పంటకు వచ్చాయా? రాలేదు. వాళ్ళు తాగుతూ వ్యభిచారం చేస్తూ వాళ్ళ ఇష్టాలు జీవిస్తున్నారు తప్ప ఇన్ని కష్టాలు రాలేదు. ఎవరికి వచ్చాయి? దేవుని యందు భయభక్తులు ఉన్నవాడికి వచ్చాయి. హల్లెలూయా. ఒక సహోదరి అంటుంది, మా మీద దేవుని కనికరమే లేదండి, అన్న 4 రోజులు అవ్వలేదు. దేవుడు ఏంటో అన్నది జ్ఞాపకం చేసేదాన్ని. ఏమమ్మా, కడుపు నిండా తినే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు లేదా? 2 చేతులతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆ యోగ్యత మనకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నేను కొట్టలేకపోతున్నాను, బాధపడుతున్నాను. మీరు ముందు కొట్టలేకపోతున్నాను, నేను కొట్టలేక బాధపడుతున్నాను. అయ్యా, నా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నేనేం చేయలేకపోయాను, నేను స్తుతించలేకపోయాను. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. కృంగితిని ఓ ప్రభువా, కృంగితిని ఓ ప్రభువా, చేయాలని ఉంది నీ సేవను, చేయాలని ఉంది నీ సేవను. వినిపించుచున్నది కేకలాకు, ఒక కేకలాకు, ఒక కేకలాకు. వినిపిస్తుంది మనకి, దేవుని కేక వినిపిస్తుంది. తెలుసా? మీరు నశించిపోతున్నారేమో, ఒకసారి తెలుసుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. యోనా గతి మనకి పట్టణానికి దేవుడు ఇష్టపడలేదు కాబట్టి మనకంట ముందు ఒక భక్తుని చూపించాడు మనకి. హల్లెలూయా. అంత భక్తులు మనం చెప్పండి, యోనా అంత భక్తులు మనం. ఒకవేళ మనం ఏ కారణం చేప కడుపులో పడితే మళ్ళీ ఏ ఆర్కేపీ చూడుతున్నా మనం తెలుద్దామా? ఒక విసర్పం వస్తే దాని చేతితో పడుకోగలమా? దేవుడు తెలుసా, అతని కంటే మనం గొప్ప ఉన్నాడు ఆయన. ఇంకోటి తెలుసా మీకు, మీరు ఏలియా కంటే గొప్పవారు కాదని అడుగుతున్నాడు ఆయన. ఏలియా అంటే మానవ స్వభావం కలవారే కదా, మానవ రూపం కలిగిన వారే కదా మీరు. అంటే ఏలియాతో సమానంగా దేవుడు ఒక ప్రవక్తతో సమానంగా నిన్ను పోల్చాడు. ఏలియా ఒక్కడే నా కుమారుడు కాదు నాన్న, మీరు కూడా నా కుమారులే, మిమ్మల్ని కూడా నేను అలాగే దీవిస్తాను, అలాగే ఆశీర్వదిస్తాను. కానీ మీరు ఏం చేయాలంటే నా మాట వినాలి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకే ఒక మాట, ఆయన మాట మనము వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి యుండిని ఎడల మీకు ఏది ఇష్టమో అప్పుడు నేను మీకు అది అనుగ్రహించేదను. హల్లెలూయా. ఏదో ఒక్కడికి ఇస్తాడు అనుకోకండి. యెహోషువ ఒక్కడి చేత సూర్య నక్షత్రం ఆపు, నేను మీతో కూడా ఆపిస్తాను. మీరు నా కుమారుడు, మీరు నా సొత్తు అని అనుక్షణము మనల్ని బలపరుస్తూ, ధైర్యం చెప్పుతూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ మనం పోషిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా.